రోడ్డు వెడల్పులో నష్టపోతున్న చిరు వ్యాపారులకు నష్టపరిహారం చెల్లించాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చందర్ డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చందర్ మాట్లాడుతూ లక్ష్మీనగర్ రోడ్ల విస్తరణ పనుల్లో నష్టపోయిన చిరు వ్యాపారులను వెంటనే ఆదుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడుస్తున్నా నగరంలో కనీసం రోడ్లు కూడా వేయడం లేదని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధర్నాలు చేసిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని అన్నారు. రామగుండంలో ఇసుక మార్కెట్ నడుస్తుందని చందర్ ఆరోపించారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని చందర్ అన్నారు. అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులను, ఎమ్మెల్యే గారిని, కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాను. ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని బతుకుతున్నటువంటి వాళ్ళను తీసేయని మరీ అమానుషంగా దౌర్జన్యంగా జేసీబీలు పెట్టి కూలగొడతా ఉన్నారు. కూలగొట్టే ముందు వాళ్ళ జీవితాలేంది, వాళ్ళ కథ ఏంది, వాళ్ళకు ఉన్న ఆర్థికమైనటువంటి పరిస్థితులు ఏంది అనేది కనీసంగా మీరు ఒక సమావేశాలను పెడతలేరు. మరి వాళ్ళకి ఎంత నష్టం జరుగుతుంది, ఆ నష్టాన్ని ఎంతవరకు ఇస్తారని చెప్తలేరు. ఎమ్మెల్యే గారు మీ ఇంట్లో నుంచెల్లో మీరు సంపాదించినటువంటి డబ్బుల నుంచెల్లో ఇవ్వమని అంటలేము. ప్రభుత్వం నుంచెల్లి మీరు చెప్తే ముఖ్యమంత్రి వింటాడు, మీరు చెప్తే ఈ అధికారులు వింటారు. వీళ్ళ నుండి ఆ చిరు వ్యాపారస్తులకు, చిన్న చిన్న దుకాణాలు నడుపుకునేటువంటి వాళ్లకు, చిన్న చిన్న హోల్సేల్ దుకాణాలు నడుపుకునేటువంటి వాళ్లకు ఇలా కిరాణం షాప్ మార్కెట్ చూస్తే ఎన్ని రోజుల నుంచి వెళ్ళేది అటు ఎవరైనా బండ్లు పోయే పరిస్థితి ఉన్నదా? నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీరు ధర్నాలు చేస్తారు. సంవత్సరం గడిచింది కదా, మరి సంవత్సరాలలో కనీసంగా నా రోడ్ అన్న వేయలేకపోయారు. ఈ రోడ్డు వెడల్పులో భాగంగా, ఈ సుందరీకరణలో భాగంగా నష్టపోతున్నారు. వాళ్లకు నష్టపరిహారం ఇవ్వాలని ఇలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఎన్టీపీసీ చిరు వ్యాపారస్తులకు వెంటనే వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపెట్టండి. మీరు అప్పుడు వాళ్ళని తీసేసినప్పుడు ఎన్టీపీసీలో స్థలం ఇప్పిస్తా అన్నారు, ఆ గోడను కూలగొడతా అని వేయరు. ఆ సండే మార్కెట్కు సంబంధించి అది కూడా చేయకపోతుంది. ఇక్కడ గాంధీ మార్కెట్ను కూలగొడుతుంది. దాన్ని అప్పుడప్పుడే శంకుస్థాపన. మరి పని ఏమైంది? ఎందుకు పని మొదలైతలేదు? ఇట్లా మీరు ఈ కక్ష సాధింపుతోని ఏదో సాధించాలని ఈ చిన్న చిన్న కుటుంబాలను రోడ్డు మీద పడేయద్దని ఈ సందర్భంగా నేను ఈ యొక్క అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా కోరుతాను. ఇక్కడ జనరల్గా ఏదైనా ఒక మార్కెటింగ్ ఉంటుంది కావచ్చు, ఇక్కడ శాండ్ మార్కెట్ నడుస్తున్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. శాండ్ ప్రమోషన్ మార్కెట్ కూలగొడితే తప్పకుండా వాళ్ళకు ఇసుక అవసరం. ఆ ఇసుకతోని, ఆ ఇసుక ఏమన్నా మీకు సంబంధించిన బంధువులు ఎవరన్నా మరి వాళ్ళకేమన్నా టెండర్లు ఉన్నాయా? మరి అదే ఏమన్నా ఉన్నదా? మీరు ఈ విషయంలో పునరాలోచించండి, అభివృద్ధి చేయండి. మీకు అనుకున్న రీతిలో రోడ్లను వెడల్పు చేయండి, మీ అనుకున్న రీతిలో ఏదైనా చేయండి. కానీ ఎవరైతే నష్టపోతున్నటువంటి బాధితులకు
నష్టపోతున్నటువంటి వ్యాపారులకు కనీసంగా ఆసరగా నిలబడండి. ఇలా మీరు చేసుకుంటూ పోతే రేపు రాబోయే కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలలో మీకు మీ పార్టీకి తప్పకుండా ప్రజలు గుణపాఠం చెప్తారు. గుణపాఠం చెప్పాలని కూడా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.